హాయ్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. 1000కి ఇంకొక 10 మెంబర్స్ తక్కువ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో ఒకరు ఇంకా అన్ఫాలో చేస్తున్నారు కొంతమంది అయితే. ఇలా అయితే ఎలా అర్థం చేసుకోండి. సరే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎస్ట్రీమ్ లవ్ పార్ట్ 22. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఇప్పుడేగా నన్ను వెళ్ళమని చెప్పింది. అదే అడిగాను బీస్ట్ని నేను. బీస్ట్ శాడిస్ట్ మాస్టర్ రావర్ అని తిట్టుకున్నా. ఇంకా వదలడం లేదు నన్ను అని గింజుకున్న లాభం లేకుండా పోయింది. నేరుగా బెడ్ మీదనే ల్యాండ్ అయ్యాను ఈసారి. కిస్ మీ. నిన్ను చూస్తుంటే నా ఫీలింగ్స్ చాలా టైం హోల్డ్ చేశా. బట్ ఐ ఆమ్ ఫెయిల్డ్. దెన్ యూ కెన్ కిస్ మీ. నౌ యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, రైట్? రైటా తాడి చెట్టా? నీ జిమ్మడిపోను. నన్ను భయపెట్టి ఏమార్చేసి కష్టంగా నాకు ఇష్టం లేకుండా నాతో ఎస్ చెప్పించుకున్నవరా బీస్ట్గా అని బ్లాక్మెయిల్ చేసి మరి నన్ను అని ఫుల్గా తిట్టేసుకున్న మనసులో బీస్ట్ని. ఇంతలో బీస్ట్ హ్యాండ్ నా చీరని పక్కకి తప్పించేశాడు అంతే. బుజ్జిగా ఉన్న నడుం బజ్జీ అయింది ఈసారి బీస్ట్ చేతుల్లో. సీరియస్గా చెప్తున్నా, నన్నిలా నాకు ఇష్టం లేకుండా తాకితే చంపేస్తాను మిమ్మల్ని అని సిద్ధార్థ్ రెడ్డితోనే అనేశాను ఈసారి. లేకపోతే మరీ ఎంతని ఓర్చుకుంటాను నేనేనా? అందుకే ధైర్యం వెంటనే తెచ్చేసుకుని చెప్పేశాను సిద్ధార్థ్ రెడ్డికి ఈసారి. ఆహా అన్నట్టు ఎలా చూస్తున్నాడు? అసలు ఏం పట్టనట్టు నాకో వియర్డ్ లుక్ ఇచ్చాడు బీస్ట్. సిల్లీగా నన్ను చూస్తున్నట్టే అచ్చం ఆ లుక్స్ ఉన్నాయి. ఈసారి వార్నింగ్స్ ఏం పనిచేయలేదు. నా 2 చేతులు వెనక్కి పోనించి తనకేసి గట్టిగా అతుక్కునేలా చేసేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏడుపు ముఖంతో చూశాను ఈసారి బీస్ట్ నేను. నువ్వు ఏడ్చిన వదలను కానీ కిస్మీ వేదా అని స్మూతీ వాయిస్తో అన్నాడు. బిఫోర్ కిచెన్లో కిస్ చేసిన నిన్ను సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో ఒక డిస్టర్బెన్స్. సో ఫీలింగ్ లో. సో అందుకే ఇప్పుడు కిస్ చేయి. అన్నిసార్లు కిస్ చేయి అనుకురా బీస్ట్. కంట్రోల్ తప్పేలా ఉన్నా. కర్మరా బాబు, మార్చేసావు నన్ను మొత్తంగా అని మనసులో అనుకున్నా కానీ పైకి ఏ ఫీలింగ్ చూపించలేదు సిద్ధార్థ్ రెడ్డికి నేను. నాలో నాకే యుద్ధం. నువ్వు నా ఎదురుగా నిలబడిన ప్రతిసారి ఇంకేం గుర్తురాదు అంతే. నువ్వు నన్ను సూటిగా చూసిన ప్రతిసారి నాలో నాకే తెలియనివో ప్రకంపన. అది నన్ను అల్లుకల్లోలం చేసేదాకా అస్సలు ఊరుకోదనుకుంటా. ఊపిరి ఆడట్లేదు, వదిలేయండి అని మెల్టింగ్ వాయిస్తో అడిగాను బీస్ట్ నేను. నిజంగా వణికిపోతున్నాను. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. అసలు బీస్ట్ నుంచి ఎలా విడిపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఆ క్షణం ఇష్టమైన వారి దగ్గరే ఉండాలి అనుకుంటాం, కానీ అది ఎంత కష్టమో తెలుసా? టచ్ చేసిన ప్రతిసారి ప్రాణం పోతుందేమో అన్నంతలానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలోనే ఉన్నా నేను ఇప్పుడు. వద్దనిపిస్తుంది, కావాలనిపిస్తుంది. కాసేపు అటో అడుగు, ఇంకాసేపు ఇటో అడుగు. ఏం తెలియని తికమక ఏంటో కానీ సిద్ధార్థ్ రెడ్డి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నచ్చేస్తుంది, మరీ నచ్చేస్తుంది. అసలు ఇదేం పిచ్చో నాకు తెలియదు కానీ బీచ్ నుంచి వెచ్చని సెగలా మారిన ఊపిరి ఇప్పుడు నా గోల్డెన్ హోల్ని చూడడంలో మునిగిపోయింది పూర్తిగా. అవి అసలు మామూలు చూపులు కానే కావనుకుంటా. నీటిల కన్నా డేంజర్గా ఉన్నవి అవి. సూటిగా గుచ్చుకుంటున్నాయి. బీస్ట్ నా కింద ఉంటే నేను బెడ్ పైన ఉన్నా. సో నా హైట్ ఆల్మోస్ట్ భుజాలపై వరకు వచ్చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. కళ్ళు పైకెత్తి నన్నే చూస్తున్నాడు. అస్సలు ఆ చూపులో చూపు కలపకూడదు. కలిపితే నన్ను వెంటనే మాయ చేసేస్తాకి అర సెకండ్ కూడా పట్టదేమో. వెంటనే బీస్ట్ కళ్ళకి నా చేతులు అడ్డు పెట్టేశాను. చూడనివ్వకుండా చేస్తూ నేను. మీసాల గిలగంతలకి నా అరచేతులను తీసేసి
చిరుకోపంగా చూశాను బీస్ట్ని. నా చీర అంచుని తన మొగంపై వేసుకుని, నిద్ర పట్టడం లేదే నువ్వు నా పక్కన లేక. కావాలి అనిపిస్తున్నావు బాగా. ఒక్కరోజుకే అలవాటైపోయావే నాకు. ఐ వాంట్ యూ వేద అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అసలు ఇంతకు మించి నేను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పాలనిపిస్తుంది. కానీ యూనో చెప్తే నా ముందు కూడా నువ్వు రాలేవు, సిగ్గుతో చితికిపోతావు అంటూ నా నడుమును పట్టుకుని ముందుకు లాక్కున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. సరిగ్గా నా హృదయం బీస్ట్ ముఖానికి తగులుతుంది అని నేను అనుకున్న లోపే నన్ను బెడ్పై పడుకోబెట్టేశాడు. నా మీదకి చేరుతూ వస్తున్న బీస్ట్ను చూస్తూ భయంతో ముడుచుకుని పోయాను నేను. ఎక్కడి నుండి దాపరించాడో అసలు. ఊపిరి కూడా ఆడనివ్వడం లేదు నాకు. మరీ ఇంతలా స్వీట్ టార్చర్ పెట్టుకూడదబ్బా, ఊరుకుంటున్నా కదా అని. కానీ అబ్బాయిలు మనల్ని పొగిడితే ఫ్లయింగ్ ఆన్ ది స్కై కదా. నా పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు. నేను కూడా అందుకు అతీతం ఏం కాదు కదా. కానీ ఈలోపే నా బ్రెయిన్లో ఏదో పురుగు దూరేసింది. నేను కిస్ చేసేలా తన ఫేస్ని నాకు 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇంతలో తన అరచేతిని నా బుగ్గల పైన పెట్టి, ఎంత అందంగా ఉన్నావు ఏంటే, ముద్దు వచ్చేలా డామ్ హార్ట్ తెలుసా. దట్టు నాలాంటి వాడిని కలిశాక ఏమీ జరగకుండా ఉండడం చాలా పాపం తెలుసా. నీ బాడీకి ఏ డ్యామేజ్ అవ్వకపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, మీరు అసలు ఒక కంపెనీకి బాస్ కదా, ఇలా ఎలా మాట్లాడతారు, డిసిప్లిన్గా ఉండాలని కూడా తెలియట్లేదు మీకు. నా ఒక్కదానితోనా లేక మీ కంపెనీ అందరి ఎంప్లాయీస్తోనూ ఇంతేనా మీరు అని నోరు జారేశాను. ఆ తర్వాత జరిగే పరిణామం అస్సలు ఊహించలేక అంతే నెక్స్ట్ మినిట్ నా చెంప పేలింది సిద్ధార్థ్ రెడ్డి చేతుల్లో. నిన్న మాట్లాడా ఇవే మాటలు బీచ్తో నేను. బుద్ధి ఉండక్కర్లేదా నాకు. నిన్నే సీరియస్ అయ్యాడు, అలాంటిది ఇవాళ ఊరుకుంటాడని ఎలా అనుకున్నా. నాకు సమస్యలు అస్సలు పక్కన వాళ్ళ నుంచే రావేమో, నాకు నేనే కొని తెచ్చేసుకుంటా అదేంటో. కోపంగా నా మెడ వెనక్కి చేతులు పోనించి నా పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు బీస్ట్. కోపంలో కూడా బాగున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ నా పెదవులే బీస్ట్ పంట కింద నలుగుతూ నరకం చూస్తున్నాయి. పాపం కాదు నా పెదవులు. ఆ పాపమంతా నాదేనేమో. కాదు కన్ఫర్మ్గా నాదే. ఏ విషయాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు. వామ్మో, అసలు అంత కోపంలో ఉన్నాడు. చూస్తుంటేనే భయం వేస్తుంది. నా పెదవుల మీద బీస్ట్ చేసిన గాయాలు సన్నని మంట పుడుతున్నాయి. నా మీద నుంచి లేచి కూర్చున్నాడు బీస్ట్. దవడ బిగించి 2 కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. మనసులో మాత్రం మీకు కావలసినవి తీసుకున్నారుగా, ఇంకా ఎందుకు ఈ డ్రామాలు. కదిలిస్తే కరిచేసేలా ఉన్నాడు అని ఇక నా చెదిరిన చీరని సరిచేసుకుని లేచి నేనే టేబుల్పై ఉన్న హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని బయటికి నడిచానా. బయటికే నా వెంటే వస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. బ్యాక్ సైడ్ అవ్వడం వల్ల అనుకుంటా నన్ను ఎవరూ చూడలేదు. కానీ ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకుంటున్నా. అప్పటికే టైం 10 అవుతుంది. ఓ పక్క ఫియర్, ఇంకో పక్క షివరింగ్, ఇంకో పక్క అనవసరంగా సిద్ధార్థ్ రెడ్డి మీద నోరు జారేశాను అన్న చిన్న గిల్టీ ఫీలింగ్. బ్యాక్ సైడ్ అవడం వల్ల నన్ను ఎవరూ చూడలేదు. కానీ నా వెనకే నా ధైర్యం సిద్ధార్థ్ రెడ్డి నన్ను అస్సలు వదలడు అన్న విషయం మరిచానా. లేదు, గుర్తుంది. అందుకే ధైర్యంగా వెళ్ళి రోడ్డుపై నుంచున్నా. అనుకున్నట్టే వచ్చేశాడు వీడు. పక్కనే కారు తీసుకొచ్చి ఆపాడు సిద్ధార్థ్ రెడ్డి.
భయంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఎక్కను. నా చెవులు పోయేలా హారన్ వేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. లాభం లేదు అని కార్ దిగి నన్ను ఎత్తి కారులో కుదేశాడు బీస్ట్. నేను ఎక్స్పెక్ట్ చేసిందే. బెట్ చేయాలి, అప్పుడే మన కంట్రోల్లో ఉంటారు, లేకపోతే చెలరేగిపోతారు. తప్పు మనదే అయినా మనం ఎక్కడా తగ్గకూడదు. అమ్మాయిలు బుద్ధే అంత అనుకుంటా. ఒప్పుకుంటే నిజంగా తొక్కేస్తారు, ఇది మాత్రం ఫ్యాక్ట్ అని అనుకున్నా. నేనేం నీలా జరిగిన గొడవని పట్టుకుని వేలాడేసి నిన్ను తొక్కే టైప్ ఏం కాదు. నీకున్న తొక్కలో థింకింగ్ స్టాప్ చేయి అని అరిచాడు సిద్ధార్థ్ రెడ్డి కార్ స్టీరింగ్ కేసి కొడుతూ. ఇదిగో ఇలానే అన్నీ నేను నిమిషంలో అనుకున్న విషయాలన్నీ ఎలా తెలిసిపోతాయో. అసలు నాకున్న ఇమేజ్ని గాలిగా తీసేస్తాడు ఈ బేస్ట్. నేను అసలు మనసులో అనుకున్న మాటలు ఎలా తెలిసిపోతాయో. ఏమన్నా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయా? చూడ్డానికి మామూలు మనిషిలాగానే ఉన్నాడే సిద్ధార్థ్ రెడ్డి. ఇంతలో పక్క నుంచి వాయిస్ వచ్చింది. నా థింకింగ్ లెవెల్స్కి మ్యాచ్ అవ్వవు అని తెలిసిన నిన్ను బేర్ చెయ్యాలనుకునే డిసైడ్ అయ్యాకే నా అడుగుల్ని నీ వైపు పడ్డాయి వేద అని చెప్తూ సిద్ధార్థ్ రెడ్డి ప్రెస్టేషన్ అవుతూ కార్ స్టీరింగ్పై హ్యాండ్ ఫింగర్స్తో రిథంలో ఒక ట్యాప్ చేస్తున్నాడు అతడు. సడన్గా నా వైపు తిరిగిన బీస్ట్ తన అరచేతుల్లో నా బొగ్గుని పట్టి ఉంచి నో వేద అని ఏంటో అని చూస్తున్నా సిద్ధార్థ్ రెడ్డి నేను. మా ఐస్ నెవర్ గెట్ టైట్ వెన్ ఐఎమ్ సీయింగ్ యువర్ ఫేస్. అంతే తప్ప నిన్ను నేనేదో చేసేయాలని కాదు. గాట్ ఇట్? ఓకే దెన్ ఫైన్. నీ అంతటా నువ్వు తిరిగి నన్ను కిస్ మీ టచ్ మీ అనేదాకా నిన్ను నేను టచ్ అనేది అస్సలు చేయను. అంతే. ఇక బీస్ట్ మోడ్ వెంటనే ఆన్ అయిపోయింది. కార్ టాప్ గేర్లోకి మార్చాడు సిద్ధార్థ్ రెడ్డి. అది స్కైలో ఫ్లయింగ్ అవుతుందా లేదా రోడ్డు మీద వెళ్తున్నానా అనే డౌట్ నాకే పుట్టేసింది. ఆ క్షణంలో టెంపుల్ రన్ గేమ్ గుర్తొచ్చింది నాకు. ఓ పట్టాన అదే మాట వినదు. ఎంత అల్లాడి ఏడిపించేస్తుందో నన్ను గేమ్ ప్లే చేస్తున్నంతసేపు. సేమ్ వీడు ఆ గేమ్ ఒకటే. నోటికి తాళం ఉండని నన్ను నేనే తిట్టుకున్న ఈసారి. వీడని ఎలా అనేస్తాను? అసలు ఫేస్లో కొంచెం కూడా స్మైల్ అనేదే లేదు సిద్ధార్థ్ రెడ్డికి. ఎందుకో డీప్గా హర్ట్ అయినట్టు అనిపించింది. అంతే. జోవియల్గా ఉండే నా నేచర్ నాకే తెలియకుండా మారిపోయింది ఆ క్షణంలో. ఇట్స్ ఏ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఎవ్రీ లవర్. ఎస్, హీ ట్రీట్ మీ ఇన్ హిజ్ ఓన్ గర్ల్ ఫ్రెండ్ అంటే నన్ను ఎందుకో అని అర్థం అవ్వగానే మా మధ్య జరిగిన గొడవ కూడా నచ్చేస్తుంది నాకు ఆ క్షణంలో. ఇంక్లూడింగ్ తనకొచ్చే ఎక్స్ట్రీమ్ యాంగర్ కూడా. బాగుంది. నా కోసం నాతోనే గొడవ పడుతుంటే నన్ను కొట్టినా నాతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. కానీ నన్ను టచ్ చేయను అన్నాడు. నేను చెయ్యొద్దు అని చెప్పలేదు కదా. చుప్. నాలాగే తొందర ఎక్కువ సిద్ధార్థ్ రెడ్డికి కూడా అని అనుకున్నా. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం కూడా ఎన్నో ఊసులు. అవును, ఇద్దరి మనసుల్లో ఎవరి ఆలోచనలో వారివైనా ఒకరి మనసులో ఒకరు నిలిచిపోయాం. ఆలోచనలు సైతం అస్సలు వదలకుండా. కానీ ఇంకా సరిగ్గా లేని క్లారిటీ లేది నాతోనే సిద్ధార్థ్ రెడ్డికి వచ్చిన కష్టాలు. నేను బీట్ చేయగానే లేదు అలా మాట్లాడకూడదు, తప్పు నాదే అని చెప్పకుండా నడ్డు తిప్పుకుంటూ వెళ్తుంది ఈ వేద. చీ అన్నా పో అన్నా ఇది నాతోనే ఉండాలి, ఉండేలా చేసేయాలి అని సైడ్ స్మైల్ తిప్పి కార్ సైడ్కి తిప్పిన మిర్రర్ నుంచి చూస్తూ అనుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ కాదు, మళ్ళీ బాయ్ చెప్పాలి కదూ. దయచేసి ఇంకొక 10 మెంబర్స్ నన్ను ఫాలో చేయండి. నాకు 1000 వచ్చేస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.